హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్కి కేంద్రం ప్రభుత్వ కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ యాక్టివ్గా లేకుండా వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు అందించొద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యాప్ ఆధారిత సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టం చేసింది. టెలికమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్కి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ యాక్టివ్గా లేకుండా వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు అందించొద్దని డిపార్ట్మెంట్ ఈ టెలికమ్యూనికేషన్ ఈ యాప్ ఆధారిత సర్వీస్ ప్రొవైడర్లు స్పష్టం చేసింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ నియమాల చట్టం ప్రకారం 2025 ప్రకారం సైబర్ క్రైమ్స్ అరికట్టే ఉద్దేశించిందని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ రూల్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఏంటంటే వాట్సాప్, టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రమే వెరిఫికేషన్ ఓటీపీలను సదరు యాప్స్ అడుగుతుంటాయి. ఒకసారి లాగిన్ అయితే తర్వాత ఓ సిమ్ డియాక్టివేట్ అయినా సరే లాగౌట్ చేయనంత వరకు ఆ మొబైల్ నంబర్పై వాట్సాప్, టెలిగ్రామ్ పనిచేస్తూనే ఉంటాయి. ఈ మేరకు వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్కి కేంద్ర ప్రభుత్వం 90 రోజులు డెడ్ లైన్ విధించింది. 90 రోజుల్లోపు తమ యాప్స్కి ఇంటర్లింక్ చేసిన మొబైల్ నెంబర్స్ యాక్టివ్గా ఉన్నాయో లేదో సదరు యాప్స్ చెక్ చేసుకొని నిర్ధారించుకోవాలి. ఒకవేళ సిమ్ కార్డు కూడా బంద్ అవుతాయి. బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ యాప్స్ సిమ్ యాక్టివ్గా ఉంటే మాత్రమే ఎలా పనిచేస్తాయి. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్ కూడా అలానే సేవలు అందించాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం ఇకపై ఇలా కుదరదు. సిమ్ యాక్టివ్గా లేని మరుక్షణం వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు కూడా బంద్ అవుతాయి. బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ యాప్స్ సిమ్ యాక్టివ్గా ఉంటే మాత్రమే ఎలా పనిచేస్తాయి. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్ కూడా అలానే సేవలు అందించాల్సి ఉంటుంది.